కరీంనగర్ ఒక విద్య హబ్గా చేయాలి ఒక సంకల్పంతోనే ఇలా త్రిపుల్ ఐటీ అనే సంస్థ ఒకటి మన కాలేజ్ కేవలం హైదరాబాద్ లో ఉంటే కరీంనగర్ మనకు కావాలని మన పోయి కన్విన్స్ చేసి తీసుకొస్తే మరి ఒక 50 ఎకరాలు కూడా అలాట్ చేయడం జరిగింది. మరి దురదృష్టం ఎందుకంటున్నా అంటే వారి ఓడిపోయిన తర్వాత గెలిచిన బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి వాళ్ళ గవర్నమెంట్ ఉన్నా కూడా దాన్ని పట్టించుకునే వారికి అవగాహన లేనందుకు ఇలా త్రిపుల్ ఐటీ మళ్ళీ గుజరాత్కి వెళ్ళిపోయింది. అందుకే దురదృష్టం. ఇలా 3 క్యాండిడేట్లు మన ముందు ఉన్నారు. ఇలా కాంగ్రెస్ క్యాండిడేట్ ఇంకా మనలో ఇలా డబ్బులు బాగుంది కొనుగోలు టికెట్ తెచ్చుకున్నట్టున్నాడు. వారి దుస్థితి చూస్తే నిన్న మొన్న మీరు చూస్తా ఉన్నారు. రాహుల్ గాంధీని ముఖ్యమంత్రి చేస్తానంటున్నాడు. వాస్తవమా? కరెక్టేనా కదా? అంటే ప్రధానమంత్రికి ముఖ్యమంత్రికి వ్యత్యాసం లేని క్యాండిడేట్ ని ఇలా కేవలము రేవంత్ రెడ్డి గారు బీజేపీతో రూపాయిగా ఒప్పందమై గెలిపించుకోవాలి ఇక్కడ అనే ఒక ఉద్దేశంతోనే మరి ఇక్కడ వీక్ క్యాండిడేట్ పెట్టిన దానికి రిజల్ట్ విజయాన్ని మేందర్గా సభగా చెప్తా ఉన్నాను. ఆలోచించుకోవడం మన శక్తి, ఒక రాష్ట్రాన్ని సాధించుకునే శక్తి మీ అందరూ 14 సంవత్సరాలు సుదీర్ఘంగా మొత్తాన్ని సాధించుకున్నారంటే ఇలా మనం ఓడిపోయిన ఇంకా పెద్ద 1.5 1.8% ఓడిపోయినామంటే మా ఇప్పటికే వాళ్ళంతకన్నా ఎక్కువ తరిగిపోయారు. కేవలం మన చిత్తశుద్ధితో పని చేసి ఈ 10-12 రోజులు మళ్ళీ ఒక్కసారి కారు గుర్తులో పై సైడ్ తీసుకుపోవాలంటే మనం ఈ 10-12 రోజులు కష్టపడి తప్పకుండా ప్రజలు ఆమోదించి మనల్ని అభ్యర్థిని గెలిపించుకునే అవకాశం ఉందని సభకు మీద చెప్తా ఉన్నాను. ఏమంటారు మీరందరూ? గెలిపించుకున్నారా? గెలిపించుకున్నారా లేదా? జై తెలంగాణ అంటారా? జై విజయవాడ అంటారా? కారు గుర్తుకే మన ఓటా? ఈ జోషు 12 రోజులు మనకి ఎమ్మెల్యే లేడు. అవసరం ఉంది అలా అవసరం ఉంది అంటే ఇలా ఎంపీకి గెలిపించుకున్నట్టయితే మనకు మనందరికీ ప్రొటెక్షన్ ఉంది. మొన్న రాత్రి మా కోట్రాపేట సర్పంచ్ మాజీ సర్పంచ్ 12 ఫోన్ చేస్తే సైలెంట్ ఈ కారణాలలో ఓడిపోయినా మీ అందరి కష్టంతోనే వేములవాడ నియోజకవర్గంలో ఈ కరీంనగర్ జిల్లా ఉమ్మడి జిల్లాలోనే అతి తక్కువ మెజార్టీతో ఓడిపోయిన నియోజకవర్గం వేములవాడ నియోజకవర్గం. 4.5 నెలలు గడిచింది. మన ముందు కొత్త గవర్నమెంట్ వచ్చింది, కొత్త ముఖ్యమంత్రి వచ్చిండు. మార్పు అని ప్రజలు ఏదో ఆశించి వాళ్ళ మేనిఫెస్టోకి ఆకర్షితులై మరి ఇలా ఏదో మార్పు జరగబోతుంది అంటే పాపము ఇలా గ్రామాలలో చూస్తే అందరూ కూడా తెలుసు. మార్పు అంటే మంచిగా జరుగుతుందేమో అని ఆశించినాం. కానీ ఇలా ఇట్లా మోసపడతాము అని ఆలోచించలేదు. మాకు బుద్ధి వచ్చింది, మేము చేసిన తప్పులు మేము గుర్తించినాము. మళ్ళొక్కసారి తెలంగాణ బాపు మన కేసీఆర్ గారే మళ్లీ ముఖ్యమంత్రి అయితేనే మా జీవితాలు బాగుంటాయని వాళ్ళందరూ కూడా వ్యక్తపరుస్తున్నారు. ముఖ్యంగా రైతులు కానివ్వండి, ఇలా పెద్ద మంత్రులు కానివ్వండి, మహిళా సోదరులు కానివ్వండి, ముఖ్యంగా యువకులు కూడా మరి గౌరవ కేటీఆర్ గారి నాయకత్వంలో ఇలా సాఫ్ట్వేర్ రంగాన్ని ఇలా తెలంగాణలో హైదరాబాద్ ఒక డెస్టినేషన్ లాగా వారి శ్రమతోని ఎన్నో పరిశ్రమలు తీసుకొస్తే ఇలా మళ్ళొక్కసారి కరెంట్ కష్టాలే కావచ్చు.